హాయ్! ఈరోజు మా ఇంట్లో స్పెషల్ సాటర్డే. నిన్న పాలకూర కాదు, అది అలాగ అనిపిస్తుంది. శనగకు పచ్చడా, ఇది టమాటా సొయ్యకూర వేసి కొంచెం చాట్ చేసి రెండు గట్టిగా ఉంటే బాగుంటుంది కదా మా పోర్చుగీస్ ఎండకి. అందుకని అది పచ్చడ, శనగకు పచ్చడ. ఇది టమాటా చారు, కొంచెం సొయ్యకూర ఇచ్చేసి. అయ్యో, బా ఎంత సూపరో! ఈ శనగకు పచ్చడి ఎంతమంది చేసుకుంటారో కింద కామెంట్ పెట్టండి. ఎంతమందికి తెలుసో. ఎందుకంటే మా అమ్మ చిన్న ఉన్నప్పుడు మా అమ్మమ్మ చేసేదంట బాగా. మేము చిన్న ఉన్నప్పుడు కూడా చేసేది. అప్పుడు ఎందుకంటే మిక్సీలో కదా, ఆమె మంచిగా చేసి రోట్లు వేసి దంచేది అనమాట. ఎందుకంటే మిక్సీకి వెళ్ళవు కదా అప్పుడు కాలంలో. రోట్లు వేసి ఇట్లా సన్నగా చేసి దంచేది అనమాట. మా అమ్మమ్మతో పచ్చళ్ళు బాగా చేస్తుంది. ఎందుకంటే చేస్తుండేనంట. మేము కూడా చిన్న ఉన్నప్పుడు కూడా చూసినాము పచ్చళ్ళు చేసి. ఎందుకంటే వాళ్ళు డజన్ మంది అనమాట మొత్తం. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు. వాళ్ళ తాత అమ్మమ్మతోటి 11 మందో 12 మందో, ఇక అందుకే డజన్ డజన్ అని పెట్టినాం మేము. 12 మంది అని. వాళ్ళు డజన్ మంది. మా అమ్మ తరపు అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు అందరుగా. సో మా అమ్మమ్మ ఏం చేసేదంట, ఎక్కువ పచ్చళ్ళు చేసేదంట. ఎందుకంటే పిల్లలు ఎక్కువ కదా. ఇప్పుడంటే టిఫిన్లు అవే తింటారు. ఎందుకంటే టిఫిన్లు ఏమి లేవు కదా, అన్నము రొట్టెలు ఇవే కదా. వీటి కోసం ఎక్కువ పచ్చళ్ళు చేసేదంట. శనగకు పచ్చడి అంటే మా అమ్మమ్మకి చాలా ఇష్టం. ఇంకా ఆమె స్టైల్లోనే చేసి, నేను రోట్లో దంచలేదు కానీ మిక్సీలో వేసి కొంచెం బరకగా చేసి దంచేసి. మా అమ్మమ్మ ఎక్కువ తొక్కులే వేసేది. ఆకుకూరలు తొక్కులు, ఆకుకూరలు తొక్కులు. తొక్కులు అంటే అదే పచ్చళ్ళు. పచ్చళ్ళు బాగా చేసేది. ఈ పచ్చడి అయితే ఎక్కువ చేసేది, శనగకు పచ్చడి. ఒకరోజు ఏరి ఓ రోజు తీసేది. అంటే సన్నగా ఉంటుంది కదా ఆకు, అది చాలా టైం పడుతుంది వేరే వరకు. వేరే తొక్కును తీసేవారికి 2 రోజులు పడుతుంది. అంత గ్యాంగుకు ఉంటుందా, డజన్ మంది గ్యాంగుకు. ఇంకా నువ్వు ఇంత తిన్నావు, నువ్వు ఇంత తిన్నావు, నువ్వు ఇంత వేసుకున్నా నేను ఇంత వేసుకుంటా, నువ్వు ఇంత వేసుకున్నావు నేను ఇంత వేసుకున్నా అని ఇట్లా దాన్ని సహా కొట్టేదంట. కడుపులో పట్టకున్నా కానీ ఇట్లా ఇచ్చి తినేదంట చిన్నప్పుడు మా ఊళ్ళంతా. పోటీలు వాడు మా అమ్మ చెప్పేది, మా అమ్మమ్మ కూడా చెప్పేది. టమాటా చారు కూడా సూపర్ అయింది. సొయ్యకూర వేసిన ఇంకా దగ్గర కొడుదాం అనుకున్నా కానీ ఇక ఎండకు కదా అని చెప్పి
కొంచెం చారు చేసిన. చారు ఉంటేనే బాగుంటుంది కదా, మనకు చారు లేని నడవదు. రెండు గట్టిగా ఉన్నాయి కదా, అందుకని చారు చేసిన. సూపర్ అయింది. ఇలా మీరు కూడా ఎంతమంది తింటారు? టమాటా కూర వండుకుంటారా మీరు? మీరు కూడా చెప్పండి, సరేనా? వాళ్ళ అంతకు ఏం లేవు, పాపడాలు కాల్చి ఉంటున్నాం అనుకున్నా కానీ ఇక అది వేయటానికి చాలా టైం పట్టింది. ఏమంటారు, ఆడటానికి ఇక అవ్వలేదు. తింటకు కదా పొయ్యి కాడ, అది చాలా టైం పడుతుంది వేయించడానికి తినంగా. మా తాతయ్య మార్కెట్లో పోయి కూరగాయలు తెస్తే కూడా ఓ సంచి తెచ్చేదంట, కంపలు వెనకట అందరు. ఆయన గప్పనేట పిల్లలు రాని ఇక వెనకట కాలం కాబట్టి ఇక జర చూసి ఇచ్చేదంట రేట్ అని. ఇప్పుడు వస్తారు అప్పుడంటే వెనకట కాలం నచ్చింది, ఇప్పుడు నడవదు కదా. ఏముంది, అంతమంది పిల్లలు కదా, అది మంచి రోజు పని తీసేయి అని అంటాం. మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి తొందరగా, చూసిన వాళ్ళందరూ ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సపోర్ట్ చేసినా కదా నేను ఇలా తినడానికి వచ్చేది మీ ముందుకు. తినడానికే కాదు, అన్నిటికి వస్తా. జర తినేదాంట్లో కొంచెం గేములు కూడా పెట్టాలని ఆలోచిస్తున్నాను, కానీ చూద్దాం. మీ సపోర్ట్ ఉంటే చేస్తా, మీ సపోర్ట్ లేదు నేనేం చేయలేను కదా. మీరు సపోర్ట్ చేస్తేనే అరే అందరూ సపోర్ట్ చేస్తారు కదా, నాకు ఇంకా ఏదైనా చేయాలి అన్నట్టు అనిపిస్తుంది. మీరు చేసేదాని మీద ఉంటుంది, సరేనా? బాయ్.